నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు 2024 ఫిబ్రవరి నెలలో ఈ మాఘమాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో మీరు చెప్పినది ఇంకా మాఘమాసం ఆ పేరుంటేనే చాలా బాగుంటుంది. ఫిబ్రవరి మంత్ కన్య రాశి వాళ్ళకి ఆ పేరులోనే కన్య అని ఉందండి. ఈ ఫిబ్రవరి మంత్ కూడా వాళ్ళ లైఫ్ అంతకంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కన్య రాశి వాళ్ళకి సూపర్ ఉందని చెప్పుకోవాలన్నమాట. చాలా బాగుంది. డీటెయిల్స్ చూద్దాం. మనం కన్య రాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, వీళ్ళంతా మనకి కన్య రాశి కింద వస్తారు. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే ఎవరిదైనా టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కన్య రాశి కింద వస్తారని గమనించాలండి. తర్వాత గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు కుంభరాశిలో 12వ తారీఖు నుంచి, బుధుడు 11వ తారీఖు నుంచే కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి మీన రాశిలో 4 months వచ్చేటప్పటికి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటారు. శుక్రుడు అందరికీ బాగా యోగ్యతను ఇస్తాడండి. అంతేకాకుండా వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి 2 months ఉంటారండి. వీళ్ళు జనవరి 21 నుంచి ఆల్మోస్ట్ వీళ్ళు ఏప్రిల్ 3 వరకు ఉంటారండి. అంటే మార్చి మంత్ ఫిబ్రవరి మొత్తం కంప్లీట్గాను 2 months వీళ్ళకి మిథున రాశిలో కుజుడు ఉంటారనమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే మనకి మహర్షులు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి. అందులో ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో సమరీ అనమాట. ఒక హెడ్లైన్స్ ముఖ్య అంశాలాగా అన్ని ముందుగానే ఒక సూక్ష్మంగా తెలుసుకోవచ్చు. అందులో కనుక చూస్తుంటే వీళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళు ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండోది తర్వాత కొంచెం కొన్ని విషయాల్లో భార్యానికి సంబంధించిన విషయాల్లో, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండటం అవసరం ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఎవరైనా కనుక ఇంతకుముందు లేడీస్ జెంట్స్తో ఎవరితో బాధలు పడుతూ ఉంటారు, జెంట్స్ ఎవరైనా లేడీస్తో బాధలు పడుతూ ఉన్నా ఈ టైంలో ఉపశమనం వచ్చేసి చక్కగా హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత మనకి ఇది సూర్యుడు మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా మనకి తర్వాత వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా కనుక బాధలు అంటే ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండి చాలా యోగ్యతను ఇస్తున్నాడు, చాలా బాగుంటుంది అనమాట. అయితే మనకి గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఎలాంటి విశిష్టత తీసుకొని వస్తున్నాడంటే వీళ్ళు 6th హౌస్లో ఉండటం వల్ల 12th హౌస్లో దృష్టిని చూడటం వల్ల ఎలా ఉంటుందంటే మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే షష్ఠే రవు సుసౌఖ్యాధీన్, తర్వాత యత్నకార్యార్థ సాధనం, దేహరోగ్యాది సంతోషం, వస్త్రధాన్య లాభాకృతం అని చెప్తారనమాట. ఈ టైంలో ఉండటం సుఖంగా ఉంటారు, అన్ని పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి, శారీరకంగా సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం కలుగుతూ ఉంటుంది, అన్ని విధాలుగా చాలా కార్య అనుకూలంగా ఉండి సుఖంగా ఉంటారు. అయితే ఒకరికి డ్రాబ్యాక్ ఏమంటేనండి కొన్ని విషయాల్లో అంటే మ్యారిటల్ లైఫ్ వాళ్ళకి సంబంధించిన లవ్, రొమాన్స్, ఈటి ప్లీజర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా విముఖత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు 80% చాలా బాగున్నారని చెప్పాలన్నమాట. అయితే కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండటం లేదు. ఈ కన్యరాశి వాళ్ళకి వీళ్ళు 10th హౌస్లో 1st హౌస్ 5th హౌస్ చూస్తూ ఉంటారనమాట. 10th హౌస్లో ఉండడం కన్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఈ కన్యరాశి వాళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే దశమస్తే ధారాసుతి అని చెప్తారనమాట. అంటే భూమిని కుజుడిని ధారాసుతి, భూమి పుత్రుడు అని కూడా అంటారనమాట. ఈయన కనుక 10వ ఇంట్లో ఏం చేస్తుంటే ఉద్యోగం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో అటు ఇటు తిరగాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆ టయానికి భోజనం చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నిత్యం ఏదో ఒక బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇది కూడా టెంపరీని. అయితే వీళ్ళకి ఫస్ట్ హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటేనండి కొంచెం వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సపరేషన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 5th హౌస్లో ఉండటం వల్ల అతిగా భయపడే అవకాశము, తర్వాత ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడు వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి పరిహారం కూడాను వీళ్ళకి కుజుడు 2 months ఉంటాడండి, ఫిబ్రవరి మార్చి వరకు ఉంటారనమాట. అందుకని ఈ 2 months కూడా ఇది అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కందుల్ని దానం చేయటం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేయటము, మూలమంత్రం దర్శించుకోవటము, విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఈ రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు. అయితే శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు. ఇందాక మన సూర్యుడు బాగా యోగ్యతను ఇస్తున్నాడు అని చెప్పుకున్నాము, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. అయితే శుక్రుడు కూడా వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి. వీళ్ళకి
ఎలా ఉంటుందంటేనండి, శుక్రుడు వచ్చేటప్పటికి ఫస్ట్ హౌస్ 7th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ హౌస్లో 7th హౌస్లో ఉండి ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల వీళ్ళకి లవ్ మ్యాటర్స్లో, రొమాంటిక్ మ్యాటర్స్లో, ప్రెషర్కి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే 7th హౌస్లో ప్రెసిడెంట్ ఉండటం వల్ల కొన్ని విషయాల్లో ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఏ విషయాలు అంటే, కోపస్తథాభీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీజాడ్య మేహ రోగాది భృగో సప్తమే ఫలం అని చెప్తారు అనమాట. 7వ ఇంట్లో భృగు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, కొన్ని విషయాల్లో భయం కలిగే విషయాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కొంచెం జీవితానికి సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బంది పడే అవసరం ఎక్కువ ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి లేడీస్ అయితే జెంట్స్తో విభేదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జెంట్స్ అయితే లేడీస్తో విభేదించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఈ విషయాల్లో కొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య రెండు చూపిస్తుంది. ఒకసారి లవ్, రొమాన్స్, ప్రేమ చూపిస్తుంది, ఒక యాంగిల్లో భేదాభిప్రాయం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది 3 గ్రహాలు వాళ్ళ యొక్క ఇంపాక్టు ఈ కన్యా రాశి మీద ఉంటుందండి. గురుగారు, మరి కన్యా రాశి వాళ్ళకి నక్షత్రాల ప్రకారం ఏ విధంగా ఉందంటారు? మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి మహర్షులు నక్షత్రం వైజ్ కూడా ప్రిడిక్షన్ ఇచ్చారు. ఈ నక్షత్రం వైజ్ ఇంకా కొంచెం యాక్యురేట్గా, క్లీన్గా ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంటుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ధన ప్రాప్తి, చక్కగా ధనం వస్తుంది. ఈ మంత్ అంతా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ టోటల్గా ఫైనల్గా క్షేమంగా ఉంటారు. ప్రమోషన్స్ కావాల్సిన వాళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి. ఇవి 3 బాగా పాజిటివ్గా ఉన్నాయి. 2 ఎక్కడ ఇబ్బందిగా ఉందంటే, ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి 15th వరకు బంధనము, ఏదో ఒక విషయంలో క్లారిటీ లేకుండా బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సిచ్యువేషన్. వీళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ని కలవటం, మెంటర్స్ని కలవటం, గురువులను కలవటం, ఇలాంటి వాళ్ళని కనుక కలిసి డిస్కస్ చేసుకుంటే క్లారిటీ వస్తుందండి. ఆ తర్వాత ముందుకెళ్తే బాగుంటుంది. అంటే హస్త నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇందాక చెప్పుకున్నట్లు. అలానే హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి బంధించబడి ఉండే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఇమ్మీడియట్గా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కలవటం కానీ, గురువుని కానీ, ఆస్ట్రాలజర్ని కానీ కలిసి ఎలా ఉంటుంది డిస్కస్ చేసి తెలుసుకుంటే ఆ బంధించబడిన సిచ్యువేషన్ బయటపడతారు. చక్కగా డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుందండి. ఇది మనకి గోచారం ప్రకారం. అయితే వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఎవరంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కుజుని వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హస్త చిత్తా నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఏ రకంగా చూసినా కొంచెం ధనం విషయంలో ప్లస్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది కదా. అవునండి, హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. హెల్త్ విషయంలో అంటే ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండేలాగా ప్రయాణాల్లో వాటిల్లో ఉండటం, జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఈ భార్య భర్తల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు. కరెక్ట్ అండి, ఎందుకంటే 7th హౌస్లో వీనస్ అంత భార్య భర్తల మధ్య కొంచెం భేదాభిప్రాయాలు వస్తాయి. మరి గురుగారు వీటికి పరిహార మార్గాలు ఏమంటారు? ఏం చేస్తే వీళ్ళకి ఇంకాస్త స్మూత్గా వెళ్తుందంటారు? వీళ్ళకి ధన ప్రాప్తం బాగుందండి, కానీ ధనం రావట్లేదంటే కుబేర పాశుపతం అమ్మని చూపించుకోవాలి. నేను లేదంటే మనకి కనకధార స్తోత్రం చదువుకోవాలి. ఈ 2 ఈజీ. బట్ కనకధార చాలా టఫ్ కాబట్టి అంత టైం అది స్పెండ్ చేయగలిగితే నిజంగా వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే పుణ్యప్రదంగా ఉంటుంది. లేదు అనుకోండి, కొంచెం హై లెవెల్లో ధనం పోయింది, లక్షల్లో పోయాం, లక్షల కోట్ల డబ్బులు పోయినాయి అనుకునే వాళ్ళకి, ధనం రావట్లేదు అనుకున్న వాళ్ళకి కుబేర పాశుపత హోమం చేయించుకున్నా, లేదంటే శ్రీ సూక్త సంపుటీకరణతో మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం రావటం అయితే స్టార్ట్ అవుతుంది. రోగం, హెల్త్ కాంప్లికేషన్స్, సింపుల్ హెల్త్ అనుకోండి, మనకి మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి, అది కనుక చదువుకుంటే హెల్త్ బాగుంటుంది. హెల్త్ కూడా లక్ష్మీ అష్టకం చదువుకోవాలి గురుగారు. ఎందుకంటే హెల్త్ అనేది మనం అనుకుంటాం మనకి మృత్యుంజయ మంత్రం అది అని, లక్ష్మీదేవి కటాలక్ష్మి లేకపోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో వీళ్ళకి శుక్రుని వల్ల వస్తుంది. మా జనాలు అందరూ అనుకునేది అదే, శుక్రుడు గ్రహం అనుకూలంగా ఉంటే బాగుంటుంది, శుక్రుడు గ్రహం అననుకూలంగా లేకపోతే హెల్త్ ఉండదు అనమాట. వీళ్ళకి ఈ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే శుక్రుడి వల్ల సరైనది లేకపోవటం వల్ల వస్తుంది. అందుకని శుక్రవారం పూట కనుక వీళ్ళు శుక్రవారం చేసుకుంటా లక్ష్మీ అష్టకం చదువుకున్నా కానీ, చాలా అష్టలక్ష్మి చదువుకున్నా కానీ, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడేసి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ స్టిల్ ఇంకా ఎవరికైనా
హై లెవెల్లో ప్రాబ్లం ఉందనుకుంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే ఆయుష సూక్తం పారాయణం చేయించుకున్నా కానీ చాలా చక్కగా వీళ్ళకి కలిసి వచ్చేస్తుందండి. అంటే హెల్త్ విషయంలో చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రకారంగా ఈ బంధించబడినట్లు డైరెక్షన్ లెస్గా ఎవరైనా కనుక ఉంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో అంటారా? అవునండి. ఎటు తేల్చుకోలేక అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచించుకుంటా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలంటే కొద్దిగా ఎవరో ఒకరిని కన్సల్ట్ అయ్యి గైడెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు, సరిపోతుందండి. సో ఇంతవరకు చేస్తే చాలా చక్కగా ఉంటుందండి. కొంతమందికి రాజ్యలాభం అని చూపిస్తుందండి. వీళ్ళకి పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా లేదంటే నాయకత్వ జాబులు ఉంటాయి కదండి, సిఇఓస్, సి లెవెల్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ మీద హెడ్ మేనేజర్లు ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు రాజశ్యామల యాగం చేయించుకోగలిగితే అద్భుతమైన రాజయోగం వస్తుంది. ఎందుకంటే చాలా మందికి పొజిషన్ ఉంటుంది, పవర్ ఉండదు. పేరుకి సిఇఓనో లేదంటే ఏదో ఉంటారు, కింద బిజినెస్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే రాజ్యలక్ష్మి అమ్మ కృపా కటాక్షం ఉండదు వాళ్ళ మీద. ఈ పొజిషన్తో పాటు అమ్మ యొక్క కృపా కటాక్షం కనుక అందులో వాళ్ళు సంపాదించుకోగలిగితే, ఈ రాజశ్యామల యాగం కనుక చేయించుకోగలిగితే, కనుక 2 days 3 days చేయించుకోగలిగితే వాళ్ళు మాటకి, వాళ్ళ పొజిషన్కి, తర్వాత వాళ్ళకి ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. రైట్ గురుగారు, చాలా డీటెయిల్గా చెప్పారు. అయితే ఎవరికైతే హోమాలు ఇవన్నీ సరిగ్గా తెలియవో అలాంటి వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎలా చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ చేస్తారు, ఏ టైంలో చేయించుకుంటే మంచిది, ఇలాంటి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక గురుగారు డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.